అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేయడం పట్ల ఏపీ అయ్యప్ప భక్తులు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో బైరి నరేష్ పై సుమారు 60 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఎస్ఐ శిరీషకు ఫిర్యాదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా బైరి నరేష్ అయ్యప్ప స్వామి పుట్టుక గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం న్యాయం కాదు అయ్యప్ప భక్తులు మండిపడ్డారు. హిందూ దేవుళ్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హిందూ సంఘాలన్నీ ఏకమై తగిన శిక్ష విధిస్తాయని హెచ్చరించారు. బైరి నరేష్ అనే వ్యక్తి గత 2 రోజుల నుంచి మన టీవీలోని వాట్సాప్లో చూస్తున్నాము. మా అయ్యప్ప స్వామిని చాలా కిందపరిచి మాట్లాడాడు. అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడో ఆ స్వామి ఏమనుకున్నా మేము చెప్పాలా? నవ్వుతా ఆ స్వామి ముందే పుట్టుండి చూసి ఉండండి కదా. మా స్వామి ఎలా పుట్టాడో ఆ స్వామికి ఎందుకు? ఆ స్వామి ఎలా పుట్టాడో ఆ స్వామికి తెలియాలి కదా. అయ్యప్ప స్వామి శివుడు బ్యాక్గ్రౌండ్ చేస్తే అయ్యప్ప పుట్టాడంట. ఇది మళ్ళీ ఎంత బీభత్సమైన మాట ఇది. ఒకసారి మన హిందువులు అందరూ అర్థం చేసుకోవాలి. హిందువులు ఎప్పుడు ఏ కులస్థ సంఘాలు ఏ మతాలు కిందపరిచి మాట్లాడరు. ఎప్పుడైనా మాట్లాడారు ఎవరైనా? వీళ్ళు ఇంకొకసారి మాట్లాడితే ఈసారి ఇంటికి వచ్చి కొట్టడం ఉంటుంది. మీడియా మిత్రులకు నమస్కారం. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటన అనేక రకాలుగా వైరల్ అవుతూ వచ్చింది. బైరి నరేష్ సన్ ఆఫ్ ధర్మయ్య అనే వ్యక్తి కొడంగల్లో ఇష్టానురీతిగా తను హిందూ ధర్మంపై అయ్యప్ప స్వామి యొక్క పుట్టుకపై తీవ్రమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హిందూ ధర్మాన్ని హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ చాలా దారుణంగా తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. అయితే మేము ఆ బైరి నరేష్ అనే వ్యక్తికి ఒకటే తెలియజేస్తున్నాం. మా యొక్క హిందూ ధర్మం నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని రెండింటినీ కూడా స్వాగతిస్తుంది. నీకు తెలియకపోతే తెలుసుకో. హిందూ ధర్మం ఎప్పుడు కూడా భగవంతుని పూజించిన వాడిని స్వాగతిస్తుంది, పూజించిన వాడిని స్వాగతిస్తుంది, ఆస్తికుని స్వాగతిస్తుంది, నాస్తికుని స్వాగతిస్తుంది. అలాగే అన్ని ధర్మాలను నా ధర్మం యొక్క మూల సిద్ధాంతం వసుదైక కుటుంబం అనే ఒకే విధానంతో ఈ ప్రపంచమంతా నా యొక్క కుటుంబం అనే ఒక సిద్ధాంతంతో నడుస్తున్న ఏకైక ధర్మం హిందూ ధర్మం. మీ ఇష్టానుసారంగా మీ యొక్క రహస్య ఎజెండాలను పెట్టుకొని హిందూ ధర్మం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇంకా సహించేది లేదు. ఒకప్పుడు హిందువులలో ఐక్యత లేకపోవడం వల్లే 800 సంవత్సరాల పాటు ముస్లింలు మహమ్మదీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో హిందూ దేశం నలిగిపోయింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.